హలో, వెల్కమ్ టు బిసజ్వతి బ్లాగ్స్. మనం ఈరోజు అప్పర్ కేస్ హార్డ్ బుల్లెట్ ట్రాలీ బ్యాగ్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇది తీసుకొచ్చాం, బాగానే ఉంది. బాగా పెద్దది. ఇది లార్జ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు కూడా ఉంటున్నాయి. మూడు కలిపి మనకి 12,000 ఎంతో పడుతుంది. నేను ఇది ఒకటి 5,500కి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. ఇది మన ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా బ్యాగ్. ఇది మెటీరియల్ వచ్చేసి కొంచెం హార్డ్గా బాగుంది. వాళ్ళు అయితే మెన్షన్ చేయడం 1000 ఎలిఫెంట్స్, ఇంకా ఏదో బుల్లెట్ ప్రూఫ్ అని ఏదేదో పెట్టి ఉన్నాయి. అవన్నీ ఇంకా వాళ్ళ సెల్లింగ్ సంబంధించినవి కదా, అలాగే ఉంటాయి. ఓకే, కాకపోతే ఇది ఓపెన్ చేసాము. వీల్స్ మాత్రం మంచిగా ఉన్నాయి, మంచి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వీల్స్ కొంచెం మంచిగా హై క్వాలిటీ ఉన్నాయి. పైన దాని పైన ఉంది కదా, అది మెటీరియల్ కూడా కొంచెం హార్డ్గానే ఉంది. మామూలుగా ఓపెన్ చేసినప్పుడు ఎంటీది కొంచెం మెత్తగా ఉంటుంది, అది వచ్చినప్పుడు అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఏంటంటే దాంట్లో బట్టలు ఏమైనా పెట్టిన తర్వాత దానికి ఫుల్ పవర్ వస్తుంది అన్నమాట. ఎట్లా అయితే మన మిలిటరీ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే అది వేసుకున్నప్పుడు దానికి పవర్ ఎక్కువ వస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు అది కొంచెం తక్కువ ఉంటుంది పవర్ పక్కన పెట్టినప్పుడు. ఇది కూడా అట్లనే. దీని లోపల మనం అన్ని ఫుల్గా వేసుకున్న తర్వాత అది వెయిట్ని బేర్ చేయగలదు బాగా. అట్లా అని మన ఓల్డ్ టైపు హార్డ్ బ్రీఫ్ కేస్ లాగా అయితే ఉండదు, మెత్తగానే ఉంటుంది. కొంచెం మెటీరియల్ లైట్ వెయిట్ బాగుంది. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మంచిగా లుక్, ప్రీమియం లుక్ ఉంది, బాగుంది. దీని లోపల దీనికి లాకింగ్ సిస్టమ్ ఉంది. 2 సైడ్స్ ఈ హ్యాండ్ పట్టుకునే హ్యాండిల్స్ ఉన్నాయి. 2 సైడ్స్, ఇటు సైడ్ హ్యాండిల్స్ ఉన్నాయి, అటు సైడ్ దాన్ని అట్లా నిలబెట్టడానికి కూడా వెనకాల గ్రిప్స్ ఉన్నాయి. అటు సైడు అవి వెనకాల ఇవి చూసారు, అవి గ్రిప్స్ ఉన్నాయి. 8 గ్రిప్స్ ఉన్నాయి అనమాట. కింద ట్రాలీ వచ్చేసి 8 వీల్ ట్రాలీ. ఇది పైన వచ్చేసి అది మనం లాక్కొని వెళ్ళడానికి, పుల్ చేసుకోవడానికి ఒకటి ఇది ఉంది, అది పట్టుకోవడానికి అనమాట. అది పుల్ చేసేది పక్కన పుల్ చేసేది ఉంది. అక్కడ లాక్ ఎట్లా అంటే మన జిప్పులు తీసుకొచ్చేసి మనం ఎక్స్ట్రా తాళం ఏమి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ జిప్పులు తీసుకొచ్చి అక్కడ పిన్ చేసేసి ఆ జిప్పులు పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇవి సూట్ కేసు వచ్చినప్పుడు ఆ ట్రాలీని మనం పుల్ చేసి పుల్లర్ ఉంటుంది కదా పైన, దాన్ని మనం చూసుకోవాలి అది ప్రాపర్గా. ఒక్కోసారి ఏంటంటే అది డ్యామేజ్ అయ్యి వస్తున్నాయి. ఎందుకైనా మంచిది మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు దాన్ని ప్రాపర్ చూసుకోవడం బెస్ట్. నాకు కూడా ఈ పీస్ అలాగే ఇష్యూ వచ్చింది. నేను దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ మళ్ళీ అంటే రీప్లేస్ అడిగాను. దీన్ని వాళ్ళు వేరే పంపించారు, అది పర్వాలేదు. ఫస్ట్ వచ్చింది అయితే అది పుల్లర్ ఇష్యూ ఉన్నదన్నమాట దీనిలో. ఇవి లోపల వచ్చేసి ఇట్లా జిప్ ఉంటుంది, అటు సైడ్ ఒక జిప్పు, ఇటు సైడ్ ఒకటి జిప్పు పైన ఉంటుంది, జిప్ కవర్ లాగా. అవన్నీ అది క్లాత్ ఇది వచ్చేసి వెట్ క్లాత్ చేసుకోవడం అనమాట. ఏదైనా ఎక్కడికైనా మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వెట్ ఏమైనా అయితే ఆ వెట్ క్లాత్స్ అనేది చేసేది. దాని కింద ఇక్కడేమో మనం ఏమైనా క్లాత్స్ పెట్టుకోవచ్చు, ఇటు సైడు అటు సైడు. యాక్చువల్గా మనం ఈ పుల్లర్ ఉంటుంది కదా, ఆ పుల్లర్ అనేది అప్ సైడు, ఇంకొకటేమో డౌన్ సైడ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనం వాడిన బట్టలు ఏమైనా ఉంటాయి కదా, అవి మన బట్టల్లో కలవకుండా దీని లోపల వేసేసి అది ఇట్లా లాగొచ్చు అనమాట. దానిలో పక్కన అది బయటికి తీసేసి దానిలో వేసేసుకొని, ఈ పక్కన ఒకటి ఉంటుంది దారం లాంటిది కింద కార్నర్లో, దాన్ని ఇట్లా లాగితే అది ఒక మూటలాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ అక్కడ వేసుకోవచ్చు అనమాట బట్టలు. బాగానే ఉంది నాకు తెలిసి. అంతా ఒక ట్రిప్కి అయితే తీసుకెళ్ళాము. ఇది కూడా 1 మంత్ పైన అయింది. ఇది కొని అంతా వాడిన తర్వాత దీన్ని ఎలా ఉంది అని చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇది అన్ని విధాలుగా బాగానే ఉంది. అంటే ఊరికి వెళ్ళాలంటే ఫుల్గా దాంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, సామాను బాగానే ఉంటుంది. దగ్గర నాకు తెలిసి ఒక 50 kgs దాకా పడుతుంది అనుకుంటున్నాను. 50 kgs ఐటమ్ మన బట్టలు అయినా పెట్టుకోవచ్చు అనుకుంటున్నా.
ఇంకా చెప్పలేము. అవి కొన్ని బట్టలు వెయిట్ ఎక్కువ ఉంటాయి. సారీ, వెయిట్ తక్కువ ఉంటాయి. బట్ట చాలా పెద్దగా వస్తుంది కదా, అలాంటివి అయితే మనం ఏం చేయలేం. కానీ ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకుంటే 50 కేజీస్ దాకా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. కాకపోతే బాగానే వస్తాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాలంటే ఈ లార్జ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మీకు. మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఒకసారి మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. అప్పర్ కేస్ వాళ్ళది పర్సనల్ వెబ్సైట్ కూడా ఉంది. మనం అక్కడి నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొంచెం ఆఫర్స్ తక్కువ ఉండొచ్చు. చూడండి, బాగుంది, చాలా బాగుంది.